is based on PM cares. PM cares. PM cares అంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫండ్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అవి డిజాస్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఒక ఫండ్ లాంటిది పిఎం కేర్స్ అన్నది అని రీసెంట్గా తీసుకురావడం జరిగింది. Now see which are the correct regarding to this PM cares. To undertake and support relief or assistance of any kind relating to public health emergency or any other kind of emergency, calamity or distress except man-made disasters. No, man-made disaster kuda emergency ka vastayi kada, so except man-made disasters annadi wrong. ఇక్కడ మొత్తం స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఎక్సెప్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అంటే ఇది రాంగ్, బికాజ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కూడా పిఎం కేర్స్ ఫండ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాజ్ ఆఫ్ ఎక్సెప్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్. ఎక్సెప్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్, ద ఫండ్ కన్సిస్ట్ ఎంటైర్లీ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ డస్ నాట్ గెట్ ఎనీ బడ్జెటరీ సపోర్ట్. ఈ పిఎం కేర్స్ అన్నది ఓన్లీ ఫండ్స్ ద్వారానే రన్ అవుతుంది, దీనికి బడ్జెట్ సపోర్ట్ ఏమీ లేదు అంటున్నారు. ఎస్, బడ్జెట్ సపోర్ట్ ఏమీ లేదు, ఓన్లీ ఫండ్స్ ద్వారానే రన్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ థింగ్. అండ్ డొనేషన్స్ టు పిఎం కేర్స్ ఫండ్, ఈ ఫండ్స్ అన్నవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు సిఎస్ఆర్ పాటిస్తారు కదా, వాటిలో ఈ పిఎం కేర్స్ది కూడా వస్తుంది అని అంటున్నారు. ఎస్, అది కూడా ఒక భాగమే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి 2 and 3. ఇక్కడ కింద చూస్తున్న క్వశ్చన్ కూడా పిఎం కేర్స్కి సంబంధించింది. ఇప్పుడు చూద్దాం. పిఎం కేర్స్ ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షనరీస్. ఈ పిఎం కేర్స్లో ఎవరెవరు ఉంటారంటే, ఈ పిఎం కేర్స్లో పిఎం అనే అతను డెఫినెట్గా ఉంటారు. పిఎం వచ్చేసి చైర్మన్ అనమాట. పిఎం వచ్చేసి ఎక్స్ అఫీషియో చైర్మన్గా పిఎం కేర్స్ ఫండ్కి ఉంటారు. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు ఆటోమేటిక్గా, అండ్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఉండడం జరుగుతుంది, అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రైమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకే, అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో సంబంధం లేదు, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇందులో ఉండరు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1, 3, 4 and 5. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్.